ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినా ఇక ఉండదు. ఆమెన్. ఎంత చక్కటి మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరొకసారి చూద్దాం. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినా ఇక ఉండదు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. ఇంత చక్కని మాట ప్రభు మనతో చెప్తే సంతోషించాలి కదా. ఇక దుఃఖం ఉండదు, వేదన ఉండదని ప్రభువే చెప్తున్నారు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు ఏ విషయంలో అయినా సరే దుఃఖపడే వ్యక్తివా? దుఃఖపడుతూ ఉన్నావా? అసలు ఏ విషయమై నువ్వు దుఃఖపడుతున్నావు? నీ హృదయం అంతా కూడా వేదనతో నిండి ఉందేమో కదా. నీ కన్నుల నుండి కన్నీరు ఎడతెగక కారుతూ ఉంది కదా. బహుశ్రమలను బట్టి బహుగా కృంగిపోయి ఉన్నావేమో. అందుకే దేవుడు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు. ఇక మీదట నీకు దుఃఖము, ఏడ్పు, వేదన లేకుండా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు ఆయన. కాబట్టి ఎంత వేదన, ఎంత దుఃఖంలో నువ్వు ఉన్నా సరే నీ బాధ, వేదన అంతా కూడా నిమిషంలో తీసివేయగలడు. కాబట్టి బహుధైర్యం కలిగి ఉండు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా. ఆయన నీకు మాటిస్తే తప్పనివాడు, మాట తప్పనివాడు. కాబట్టి ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ దుఃఖము, వేదన, కన్నీరంతా తీసివేస్తాడు. అది ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా సరే తప్పిస్తాడు. నీ పరిస్థితుల్లోంచి నీకు విడుదలిస్తాడు. చివరి నిమిషాలైనా ఆయన వచ్చి నీకు కార్యం చేస్తాడు, విజయం దయచేస్తాడు. అయితే ఇదంతా జరగాలంటే నీవు ఒకటి చేయాలి. అదేంటో తెలుసా? ఆయన నమ్మాలి. 100% నమ్మితే ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. ఆయన నీ జీవితంలో లేనంత వరకు నీకు ఇబ్బంది, సమస్యని బట్టి దుఃఖపడ్డావుగా. ఇక చాలు, ఆయన నీ జీవితంలో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఇక నీకు సమస్య, ఇబ్బంది ఏదొచ్చినా, నీ కన్నీరైనా సరే నీ ప్రభువే నీకు ధైర్యం. ఆయన నీతో ఉన్నారు కనుక ధైర్యంగా ఉండు. వేరే ఏ విషయం కాదు, ఎవరిని బట్టి కాదు. ఆయన నీతో ఉన్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ ఎటువంటి పరిస్థితినైనా ఆయన మార్చబోతున్నాడు. నీకు ఇంకా దుఃఖము, ఏడ్పు, వేదన ఉండబోదు. ప్రభు చెప్తున్నాడు. ఆయన మాట మీద నమ్మకం ఉంచు, కార్యం పొందుకో, విజయం సొంతం చేసుకో. ఆమెన్.